ఇక్కడ చూస్తే తొలిసారి తీన్మార్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. తొలిసారి తీన్మార్ ముగ్గురితో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులు. రాజ్ భవన్లో నిరాడంబరంగా కార్యక్రమం. గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. హాజరైన సీఎం రేవంత్, మంత్రులు, పీసీసీ చీఫ్, శాసన మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ నేతలు. 9 నిమిషాల్లోనే ముగిసిన ప్రమాణ స్వీకారం. రేవంత్ కేబినెట్లో 14కు చేరుకున్న మంత్రుల సంఖ్య. స్థానిక ఎన్నికల తర్వాత మిగిలిన 3 ఖాళీల భర్తీ. సుదీర్ఘకాలంగా వాయిదా పడుతూ వచ్చిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు జరిగింది. కేబినెట్లో ఖాళీగా ఉన్న 6 స్థానాల్లో తొలి విడతగా 3ని భర్తీ చేశారు. 3 బెర్తులను తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికే కట్టబెట్టారు. ఈ మేరకు 3 కొత్త మంత్రులు ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ దర్బార్ హాల్లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నూతన మంత్రులతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణం చేశారు. మొదటగా మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డం వివేక్ ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలుగులో ప్రమాణం చేశారు. ఒక్కొక్కరుగా పత్రాలపై సంతకం చేసి తొలుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు అందించారు. అసంతృప్తులకు చెక్. విస్తరణలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన అధిష్టానం. 1 బీసీ, 2 ఎస్సీలకు కేటాయింపు. సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రాజగోపాల్ రెడ్డి నారాజ్. బలహీన వర్గాలకు కేటాయింపుతో బయటపడలేని స్థితి. అసంతృప్తులకు మీనాక్షి నటరాజన్, మహేష్ బుజ్జగింపు. 3 పెండింగ్ బెర్తుల్లో 1 మైనారిటీకి దక్కే ఛాన్స్ అట. కాంగ్రెస్లో ఒకటి ఉంటుంది బుజ్జగింపుల కమిటీ అని, అంటే బుజ్జగించడానికే వాళ్ళు ఉంటారనమాట. సో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ప్రేమ్ సాగర్ రావు గారు ఏమో కానీ, ప్రేమ్ సాగర్ రావు అంతా మొత్తం ఈ కాప్రా అంతా కూడా కబ్జానే. ఆయన వాళ్ళు మోసం చేశారని చెప్పి వాళ్ళ ప్లాట్లు కబ్జా పెట్టారని చెప్పి తిరుగుతున్నారు. మా దగ్గరకు కూడా రావడం జరిగింది పాపం. సో ఇక్కడ కాప్రాలో ఈయన నియోజకవర్గం వేరు, ఆయన కబ్జా పెట్టిందేమో కాప్రాలో. అంటే మీరు చూడండి ఎట్లా అయిపోయిందంటే ప్రజల వ్యవస్థ. మరి ప్రేమ్ సాగర్ రావుకి రాకపోతే ఒరిగేదేం లేదు. కానీ పాపం రాజగోపాల్ రెడ్డి గారు నేనే హోంమంత్రి అని కలలు కన్నారు. సో ఇప్పుడు నాకు తెలిసినటువంటి అంశం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయబోతున్నారు. అండ్ అట్లాగే ఉమ్మడి రాజధానిలో ఇటు రంగారెడ్డి ఇటు హైదరాబాద్ జిల్లాలో గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు. మరి నేను ఒక్కడనే ఉన్నా ఈ ట్విన్ సిటీస్లో, నేను ఒక్కడనే కాంగ్రెస్ తరఫున గెలిచినా మిగతా వాళ్ళందరూ ఓడిపోయినారు, మరి నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు మీరు, నాకు ఇవ్వాలి కదా అని చెప్పి ఆయన చెప్పింది కూడా కరెక్టే, పాయింటే. కానీ ఇక్కడ బీసీ ఎస్సీ ఈక్వేషన్లో అధిష్టానం వీళ్ళ నోర్లు ముయించింది. కానీ ఇక్కడితో ఊరుకోరట వాళ్ళు. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారు అండ్ అలాగే మల్రెడ్డి రంగారెడ్డి ఇప్పటికే ప్రకటించాడు, నేను రాజీనామా చేస్తున్నా అని మల్రెడ్డి రంగారెడ్డి ప్రకటించడం జరిగింది నిన్న. సో మరి రాజగోపాల్ రెడ్డి గారు అయితే ఫస్ట్ నుంచి కూడా అసెంబ్లీలో కూడా మీకు గుర్తుందో లేదు, అసెంబ్లీ సెషన్స్ నడుస్తూ ఉంటే రాజగోపాల్ రెడ్డి గారు నేను హోంమంత్రి అయినాక మీ అందరిని తీసుకెళ్ళి జైలు వేస్తాను సమ్ ఏదో అన్నారు. అనిన తర్వాత ఒక పర్సన్ లేచి, అంటే హరీష్ రావు సమ్ కేటీఆర్ నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, బయట డిస్కషన్ బయట అసెంబ్లీ బయటను అసెంబ్లీ హాల్లోను నా పరిస్థితి ఏందో మీ పరిస్థితి కూడా అంతే, మీ అన్న ఆల్రెడీ మంత్రి పదవిలో ఉన్నారు కదా, ఆయన ఉన్నంతకాలం నీకు కూడా కుటుంబం వల్లనే నీకు కూడా మంత్రి పదవి రాలేదు అని చెప్పడం జరిగింది. లేలే ఖచ్చితంగా తెచ్చుకుంటా అని చెప్పి ఈయన కూడా సమాధానం చెప్పడం జరిగింది. ఎప్పుడు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్లో రాజగోపాల్ రెడ్డి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే వాటి విషయాలలో అరెస్ట్ చేసేస్తా, అది చేసేస్తా, నేనే కాబోయే హోంమంత్రి, అట్లా ఇట్లా అని చెప్పి చాలా చెప్పేసిండు.
సో ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఈయనకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో అప్పటి నుంచి కొద్దిగా పార్టీ మీటింగ్స్కి వాటికి దూరంగా ఉన్నాడు. అండ్ మీకు తెలుసో లేదో మొన్న కూడా అన్ని కాంట్రవర్సీ కమెంట్స్ చేసిండు కదా, రేవంత్ రెడ్డికి యాంటీగా, గవర్నెన్స్కి యాంటీగా, ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదని నల్గొండలో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఒక సీఎం చెక్స్, కళ్యాణ లక్ష్మి చెక్స్, సీఎం చెక్స్ ఇచ్చే కార్యక్రమంలో. అంటే వీళ్ళు ఏ రకంగా మారారో, ఏ రకంగా చెప్తున్నారో, గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. మరి ఇప్పుడు అతను ఫోన్ స్విచ్ ఆఫ్, మరి ఎక్కడున్నాడో తెలియదట, ఎక్కడికి వెళ్ళిపోయినాడో తెలియదు, అందుబాటులో లేడు, ఫోన్లు స్విచ్ ఆఫ్. మరి ఆయన సన్నిహిత వర్గాలు అయితే రాజీనామా చేస్తాయని చెప్తున్నారు సన్నిహితులు. మరి మీనాక్షి నటరాజన్ గారు బుజ్జగింపుల కమిటీతో బుజ్జగించిన, మరి మా ప్రజలను ఎవరు బుజ్జగించాలి? మా సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలు ఫెయిల్ అయినాయి, ఎగ్జిక్యూషన్ లేదు, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది, లోకల్ బాడీ ఎన్నికల్లో మీ కాంగ్రెస్ వస్తుందో లేదో తెలియదు, మా బుల్డోజ్ చేసి ఇల్లు కోల్పోయిన వాళ్ళందరూ కూడా గుండె నొప్పితో బాధపడుతున్నారు. మరి వాళ్ళందరినీ ఏనాడైనా మీనాక్షి నటరాజన్ గారు బుజ్జగించారా? అట్లీస్ట్ మరి రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేయద్దు, సరికాదు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా సామాన్యులకు అండగా ఉంటుంది, సామాన్యులకి గుండెపోటు ఉండద్దు కాంగ్రెస్ అనేది. కాంగ్రెస్ అంటే సామాన్యుల గుండె చప్పుడు, కాంగ్రెస్ అంటే సామాన్యులకు గుండె చప్పుడు, అంతేకాదు సామాన్యులకు గుండె నొప్పి కాదు అని మరి మీనాక్షి నటరాజన్ గారు మరి మీ పార్టీ శ్రేణులకు, మీ మంత్రులకు, ముఖ్యమంత్రికి మరి ఒక ఇన్ఛార్జ్గా, తెలంగాణ ఇన్ఛార్జ్గా మరి మీరు చెప్పాలి కదండి. ఎప్పుడు చెప్పలేదు. మరి ఆ బుజ్జగింపుల కమిటీ ఎంతసేపు మీ లీడర్లు అడిగితే బుజ్జగిస్తారు, కానీ మా ప్రజలు అడిగితే ఎవరు బుజ్జగించాలి? ఇక్కడ కూడా మీ రాజకీయ నాయకులకే బుజ్జగింపులు ఉండాలా? మా తెలంగాణ ప్రజలు నారాజై ఉన్నారు, బాధపడుతున్నారు, కోపంతో ఉన్నారు. సంక్షేమ పథకాలు పక్కన పెడితే ఇక్కడ మెడిసిన్స్, ఆరోగ్య శాఖలో, హాస్పిటళ్లలో, మెడికల్ ఆసుపత్రులలో సామాన్యులకు మెడిసిన్స్ అందుబాటులో లేదు. అరే టెస్టులు వేయించుకోవాలంటే బయటికి రాస్తున్నారు, టెస్టులు వేయించుకొని రమ్మని. అట్లీస్ట్ అంటే అడ్మినిస్ట్రేషన్, ఎగ్జిక్యూషన్ కూడా ఫెయిల్ అవుతుంది. ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంది. ఒక్కడంటే ఒక మంత్రి దేని మీద సంతకం పెడతలేరు. ఇక్కడ ఎవరైనా సంతకాలు పెట్టేది, కమిషన్లు తీసుకోవాలంటే బట్టి గారి పేషీ మాత్రం అద్భుతంగా నడుస్తుంది. 3 పువ్వులు 6 కాయలు. మంచి ముహూర్తంలో క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేసినట్టున్నాడు ఆయన సెక్రటేరియట్లో. అద్భుతంగా అంటే అద్భుతంగా. సో ఎట్లా పడితే అట్లా ఈ పరిస్థితిలో ముందరికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మనకి క్లియర్గా కనబడుతుంది. ఒక పక్క, మరో పక్క ఎక్కడ చూసినా ఫహీం ఖురేషీ పేరు వినబడుతోంది. మొన్న ఇచ్చినటువంటి రిపోర్ట్లో షికా గోయల్ని మార్చడానికి కారణం ఈ మిస్సింగ్ ల్యాండ్ విషయంలో కూడా ఫహీం ఖురేషీ హస్తం ఉందని స్వయాన రేవంత్ రెడ్డి గారే ఫహీం ఖురేషీని మరి తీసుకెళ్ళడం జరిగింది కదా పోటీలకి. ఆ విజువల్స్ కూడా మనం చూసాం. అంతేకాదు నిన్న జరిగినటువంటి అక్కినేని అఖిల్ రిసెప్షన్లో రేవంత్ రెడ్డి గారు ఫహీం ఖురేషీని వెంట పెట్టుకొని వెళ్ళారు. మరి సినిమాటోగ్రఫీ మంత్రితో కదా వెళ్ళాలా ముఖ్యమంత్రి. కానీ అంటే ఒక ఈయన బినామీకి, అంటే రేవంత్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడు ఈ ఫహీం ఖురేషీ. మరి అతనితో పాటు ఉండడానికి ఒక కార్పొరేషను ఫహీం ఖురేషీకి అట్లా పడేసిండు, ఒకటి ఇచ్చిండు కార్పొరేషన్. ఇచ్చిన తర్వాత ఏంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోతే ఫహీం ఖురేషీ అక్కడ, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోతే ఫహీం ఖురేషీ అక్కడ. మిస్ వరల్డ్ పోటీల్లో ఆయనే, మరి పెద్ద పెద్ద సబ్జెక్ట్స్లో కూడా ఫహీం ఖురేషీ ఉంటున్నాడు డీల్స్ చేయడంలో. అండ్ ఇప్పుడు నిన్న మళ్ళీ ఇక్కడ పెళ్లిలో రిసెప్షన్లో అఖిల్ రిసెప్షన్లో రేవంత్ రెడ్డి ఫహీం ఖురేషీ కలిసి రిసెప్షన్కి వెళ్ళడం జరిగింది. అండ్ అలాగే బట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రి, మరి బట్టి విక్రమార్క గారు, వీళ్ళందరూ ఒక జట్టుగా కలిసి వెళ్ళడం జరిగింది. మరి ఎంతవరకు కరెక్ట్? ఇన్ని కాంట్రవర్సీస్ ఫహీం ఖురేషీ మీద వస్తూ ఉంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన గురించి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారికి. కానీ వాటన్నిటిని కూడా చెక్ పెడుతూ అనునిత్యం మళ్ళా నోట్లో ప్రశ్నించే గొంతుకలు అడగాలనే ఉద్దేశంతోనే మరి ఈయన కూడా కావాలనే ఫహీం ఖురేషీని ఇంకా వెంట పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. మరో పక్క ఫహీం ఖురేషీ మరో నయీం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు.
ఎందుకంటే మరి సెటిల్మెంట్స్ విషయంలో కావచ్చు, ఏది అంటే A to Z అన్ని వర్క్స్ మరి నా చేసి పెడుతున్నాడట. మరి కొంతమందిని బెదిరిస్తున్నారని కూడా తెలిసింది. మరి రేవంత్ రెడ్డి గారి మరి ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు, ఎందుకు మౌనవ్రతం చేస్తున్నట్టు, ఎందుకు ఈ విషయంలో మాట్లాడట్లేదు? మాట్లాడకపోతే తెర వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారని అనుకోవాలి అందరు కూడా, అదే అర్థం వస్తుంది. సో దయచేసి మరి కొద్దిగా సవరణలు చేసుకోండి ఈ విషయంలో అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.